పార్టీలకు ప్రాణం, సెలబ్రేషన్లకు షాన్. ఈ బీరు లేకపోతే బహుశా సంవత్సరంలో 12 నెలలు జరుపుకునే సంబరాలు, విజయోత్సవాల మజా అంతగా ఉండేది కాదు. నిజమే, ఆల్కహాల్, బీర్ వంటి పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాని ఇప్పటికీ ప్రజలు ఈ బీరును చాలా గర్వంగా తాగుతారు. ఈరోజు మన ప్రయాణం బీరు ప్రియులకు చాలా నచ్చే అవకాశం ఉంది. బీర్ తాగేవారు బీర్ను ఎన్నోసార్లు తాగి ఉండవచ్చు. కాని ఈ బీర్ మీ చేతుల్లోకి వచ్చే ముందు ఎంత పెద్ద ప్రయాణం చేయాలో వారికి తెలియదు. అవును, చివరకు ఇది ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. నేనిప్పుడు బీరు ప్రియుల కోసం ఒక ఫ్యాక్టరీ వైపు వెళుతున్నాను. అక్కడ ఈ బీర్లు ఎలా తయారవుతాయో చూద్దాం. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. గ్లోబల్ అప్డేట్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చాలా ఫ్యాక్టరీలు బీర్ తయారు చేస్తాయి. కానీ ఇక్కడ చూడబోయేది చాలా పెద్ద కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా మంచి క్వాలిటీ బీర్ తయారవుతుంది. ఫ్యాక్టరీ లోపలి ప్రయాణం. ఫ్యాక్టరీలో ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. కానీ బీర్ తయారీకి మొదటి అడుగు ఇక్కడ నిల్వ ఉన్న ధాన్యంతో మొదలవుతుంది. బీర్ను అంకురించిన ధాన్యంతో తయారుచేస్తారు. ఈ ధాన్యం గోధుమలు, బియ్యం వంటి మంచి నాణ్యమైన పంటలు పొలాల్లో పండించి హార్వెస్టింగ్ తర్వాత ఇలా ట్రక్కుల్లో నింపి ఫ్యాక్టరీకి తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలో మొదట ధాన్యాన్ని అంకురింపచేస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 4-5 రోజులు పడుతుంది. ఇది చాలా టెక్నికల్ ప్రక్రియ. ధాన్యం అంకురించకపోతే దానితో బీర్ తయారు చేయలేరు. కాని ఫ్యాక్టరీ వర్కర్లకు ధాన్యాన్ని అంకురింపజేయడం బాగా తెలుసు. ఈ ప్రక్రియతో ధాన్యం 4-5 రోజుల్లో అంకురిస్తుంది. ఇప్పుడు దీన్ని పెద్ద ట్యాంకులో వేస్తున్నారు. ఈ ట్యాంక్లో చాలా నీరు కూడా కలుపుతున్నారు. ధాన్యంతో నీరు కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఈస్టును కలుపుతున్నారు. ఇదొక ప్రత్యేకమైన ఫంగస్. దీన్ని కలపడం వల్ల ధాన్యంలో కిణ్వ ప్రక్రియ మొదలవుతుంది. ధాన్యం కిణ్వం కావడం మొదలవుతుంది. బ్రెడ్ తయారీలో కూడా ఇదే ప్రక్రియ ఉపయోగిస్తారని మీకు తెలిసే ఉంటుంది. అవును, మేము బ్రెడ్ తయారీ వీడియోలో చూపించాం. అందులో బ్రెడ్ డౌ ఎలా పొంగి మెత్తగా మారుతుందో చూపించాం. ఆ రుచి మారడానికి కారణం ఈ ఈస్టే. ఇప్పుడు ఈ ట్యాంక్లోకి హాప్స్ ఫలాన్ని కూడా వేస్తున్నారు. ఈ ఫలాన్ని ఎందుకు కలుపుతారు? మీరెప్పుడైనా బీర్ తాగితే బీర్కు ఒక ప్రత్యేకమైన వాసన, చాలా విభిన్నమైన రుచి ఉండడం గమనించే ఉంటారు. ఇది మరే ఇతర తినబండారాల్లో ఉండదు. ఈ ప్రత్యేక వాసన, రుచి వాస్తవానికి ఈ ఫలం వల్ల వస్తుంది. ఇది షాన్ ఆకారంలో ఉండే ఒక ఫలం. దీని వాసన, రుచే బీర్లో ఉంటుంది. ట్యాంక్లో ఇప్పుడివన్నీ కలిపి మరిగించే ప్రక్రియ మొదలైంది. బీర్ తయారీకి ఈ అతి ముఖ్యమైన పదార్థాలను ఈ పెద్ద ట్యాంక్లో 3-4 గంటలు మరిగిస్తారు. సమయం గడిచే కొద్దీ మరిగే సమయంలో నీరు ఆవిరైపోతుంది. నీరు తగ్గడంతో చివరకు ఇక్కడ ఈ పదార్థాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు ఈ మెటీరియల్ను ట్యాంకు నుండి బయటకు తీసి ఫ్యాక్టరీలో తరువాత ప్రక్రియ కోసం పంపిస్తున్నారు. తరువాత ప్రక్రియలో ఈ మొత్తం మెటీరియల్ను ఎండలో ఆరబెడతారు. చిన్న ఫ్యాక్టరీల్లో దీన్ని ఎండలో ఆరబెడతారు. కానీ కొన్ని పెద్ద ఫ్యాక్టరీల్లో ఒక మూసి ఉన్న గదిలో ఎండలాంటి వాతావరణం కల్పించి ఈ మెటీరియల్ను ఆరబెట్టడానికి వదిలేస్తారు. తద్వారా దీనిలోని తేమ పూర్తిగా పోయి ఇది పూర్తిగా ఆరి గట్టిపడుతుంది. ఆరబెట్టే పని త్వరగా పూర్తిలింది. ఇప్పుడు ఈ మెటీరియల్ను మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ ఈ మెటీరియల్ను వేడి చేస్తున్నారు. ఎండలో ఆరిన తర్వాత కూడా లోపల ఏమైనా తేమ మిగిలి ఉంటే ఆ తేమ కూడా పూర్తిగా పోవడానికి ఇలా వేడి చేస్తారు. ఇప్పుడు ఈ మెటీరియల్ను పెద్ద గ్రైండింగ్ మెషీన్లో వేస్తున్నారు. ఈ గ్రైండింగ్ మెషీన్ ఈ మెటీరియల్ను పొడి చేస్తుంది. కొద్ది నిమిషాల్లో గ్రైండింగ్ మెషీన్ నుండి ఈ మెటీరియల్ పొడి మారిపోయింది. ఇప్పుడు ఈ పొడితోనే ముందుకు బీర్ తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఫ్యాక్టరీలోని మరో భాగంలో ఒక ట్యాంక్లో బెల్లం మరియు చక్కెర నీటి ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణం బీరు తయారీకి చాలా ముఖ్యమైన భాగం. ఇంతకుముందే తయారైన అంకురించిన ధాన్యం, హాప్స్ ఫలం, ఈస్ట్ మిశ్రమాన్ని మరిగించి ఆరబెట్టి పొడి చేసిన దాన్ని ఇప్పుడు ఈ బెల్లం చక్కెర నీటి ద్రావణంలో వేస్తున్నారు. ఈ పొడిలో ఈస్ట్ ఇప్పటికే ఉంది కాబట్టి బెల్లం చక్కెర నీటిలో ఈ పొడిని వేయగానే ఈస్ట్ కారణంగా కిణ్వ ప్రక్రియ చాలా వేగంగా మొదలవుతుంది. ట్యాంకు లోపల ఈ పొడి కొద్ది గంటల్లోనే కిణ్వం కావడం మొదలవుతుంది. కొంత సమయం తర్వాత కిణ్వ ప్రక్రియ చాలా వేగంగా జరిగి పైన చాలా నొరగా కింద ద్రవ పదార్థం ఏర్పడ్డం మొదలవుతుంది. ఈ ద్రవ పదార్థాన్ని ట్యాంకు నుండి ఇలా బయటకు తీసి మరో ట్యాంకులో నింపుతారు. ఇప్పుడు ఈ ద్రవంతోనే ముందుకు బీర్ తయారవుతుంది. ఈ ద్రవంలో ఆల్కహాల్ పరిమాణాన్ని కూడా కలుపుతారు. అయితే ఆల్కహాల్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బీర్ తాగిన తర్వాత ఆల్కహాల్ లాంటి మత్తు రాదు. ఈ ద్రవాన్ని ఈ ట్యాంకుల్లో నిల్వ చేసిన తర్వాత వీటిని ఫ్యాక్టరీలోని మరో భాగమైన స్టోరేజ్ రూమ్కు పంపిస్తారు. అక్కడ పెద్ద పెద్ద చెక్కతో చేసిన డ్రమ్ముల లోపన ఈ ప్రత్యేక ద్రవాన్ని నింపి 3 నెలల పాటు వదిలేస్తారు.
3 నెలల తర్వాత ఈ డ్రమ్ముల నుండి బయటకు తీసినప్పుడు అప్పుడు ఇది పూర్తిగా బీరుగా మారి ఉంటుంది. ఫ్యాక్టరీలో ఈ 3 నెలల సుదీర్ఘ నిరీక్షణ జరుగుతుంది. ఈ సమయంలో బీర్ తయారీ యొక్క ఇతర బ్యాచ్ల పని నేపథ్యంలో జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ బీర్ తయారీకి 3 నెలల చక్రం పడుతుంది. 3 నెలల తర్వాత 3 నెలలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి ఈ డ్రమ్ముల నుండి బీరును బయటకు తీసి టెస్టింగ్ కోసం పంపిస్తున్నారు. ఈ టెస్టింగ్ ప్రక్రియ కూడా ఫ్యాక్టరీలోనే ఉన్న ఒక ప్రత్యేక ల్యాబ్లో జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా బీర్ శాంపిల్స్ను పరీక్షిస్తారు. కంపెనీ నిర్ణయించిన స్టాండర్డ్ పారామీటర్లపై ఈ శాంపిల్స్ను పరీక్షించి దాని రుచి, వాసన, అన్ని పదార్థాల మోతాదు సరిగ్గా ఉందో లేదో చూస్తారు. అంతా సరిగ్గా ఉన్నట్లు తేలితే ముందుకు ప్రొడక్షన్ లైన్ వైపు పంపించి ఈ బ్యాచ్లో తయారైన బీర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ఈ పరీక్షలో విఫలమైన బీర్ను మళ్లీ స్టోరేజ్ రూంలో కొన్ని నెలలు వదిలేసి మళ్లీ టెస్టింగ్ చేస్తారు. ఇప్పుడు బాటిళ్ల తయారీ. బీర్ ప్రొడక్షన్ లైన్ వైపు వచ్చేసింది, కానీ ఇంకా బాటిళ్లు తయారు కావాలి. వీటిల్లో ఈ బీర్ నింపబడుతుంది. దీనికోసం ఫ్యాక్టరీలోని మరో భాగంలో బాటిళ్ల తయారీ జరుగుతోంది. గాజు ముక్కలను ఫ్యాక్టరీలోని పెద్ద భట్టీలో వేసి గాజును కరిగిస్తున్నారు. ఈ భట్టీ లోపల 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. గాజును కరిగించే ఈ ప్రక్రియ చాలా రిస్కీ, ఎందుకంటే కరిగిన గాజు చాలా వేడిగా ఉంటుంది. పొరపాటున ఎవరి కాలిపై పడినా ఆ కాలు పూర్తిగా పోయే అవకాశం ఉంది. కరిగిన గాజును ఇలా బయటకు తీసి ఒక మెషీన్ మరియు అచ్చు ద్వారా ఈ విధంగా పంపిస్తారు. ఈ మెషీన్ మరియు అచ్చు ద్వారా ఈ గాజు బాటిల్ రూపంలో ఏర్పడుతుంది. ఈ మెషీన్ ఎంత చురుగ్గా ఈ గాజు బాటిళ్లను తయారు చేస్తుందో చూడండి. కొద్దిసేపట్లో చూస్తుండగానే వందలాది బాటిళ్లు తయారైపోతాయి. ఈ బాటిళ్లు ఇంకా చాలా వేడిగా ఉంటాయి, కాబట్టి ఈ మెషీన్ నుండి బయటకు వచ్చిన వెంటనే వీటిని మొదట చల్లబరచడానికి పంపిస్తారు. ఇక్కడ బాటిళ్లు చల్లబడిన తర్వాత వీటిని ఫ్యాక్టరీలోని మరో భాగానికి తీసుకెళ్లి బాటిళ్లను శుభ్రం చేస్తారు. ఇక్కడ బాటిళ్లను లోపల మరియు బయట రెండు వైపుల నుండి శుభ్రం చేస్తారు. ఇప్పుడు ఈ బాటిళ్లు పూర్తిగా తయారై ఫిల్లింగ్ ఏరియాకు పంపబడుతున్నాయి. ఫిల్లింగ్ ఏరియాలో ఒకవైపు నుండి ఖాళీ బాటిళ్లు కన్వేయర్ బెల్ట్పై ఇలా ముందుకు సాగుతాయి. మరోవైపు ఇప్పటికా తయారైన బీర్ ఫిల్లింగ్ మెషీన్లోని ట్యాంక్లో నింపబడి ఉంది. ఈ పెద్ద ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషీన్ దాని నాజిల్ ద్వారా త్వరగా కన్వేయర్ బెల్ట్పై వస్తున్న బాటిళ్లలో బీర్ నింపేస్తుంది. అదే మెషీన్లో కంపెనీ బ్రాండ్ పేరు ఉన్న స్టిక్కర్ కూడా రీల్లో ఉంటుంది. ఈ స్టిక్కర్ను కూడా మెషీన్ త్వరగా బాటిల్ మీద అతికించేస్తుంది. ముందుకు సాగుతూ మెషీన్లోని మరో భాగంలో ఈ మూతను పెట్టి దాన్ని సీల్ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఫ్యాక్టరీలో బీర్ చాలా వేగంగా తయారైపోతుంది. గమనిక, స్నేహితులారా, నిజానికి బీరు, ఆల్కహాల్ మరియు ఇలాంటి ఎన్ని మత్తు పదార్థాలున్నాయో వాటికి దూరంగా ఉండాలి. మా ఉద్దేశం కేవలం మీకు బీర్ ఫ్యాక్టరీ పర్యటన చూపించడం, బీర్ ఎలా తయారవుతుందో తెలియజేయడం మాత్రమే. బీర్ తాగండి అని ప్రచారం చేయడం కాదు. దయచేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, దూరంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.